ఐఎమ్ షూర్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ జస్ట్ గివ్ మీ అ కాల్ అనమాట. బట్ 100% అవుతారు, నో డౌట్. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వరో వాళ్ళే వెస్టీజ్ లో ఫెయిల్ అవుతారు, వాళ్ళే వెస్టీజ్ లో ఫెయిల్ అవుతారు. సో కాబట్టి ఇది కనుక ఎవరైతే కరెక్ట్ గా ఫాలో అవుతారో, దీన్ని ఎవరైతే కరెక్ట్ గా పాటిస్తారో, ఓకే, డెఫినెట్లీ దోస్ పీపుల్ విల్ గెట్ ద సక్సెస్. నేను చెప్తున్నాను, ఎవరైతే ఈ 33 పార్టిసిపెంట్స్ సెషన్ లో ఉన్నారో, సార్ మీరు దీన్ని ఎవరో చాట్ బాక్స్ లో ఏదో చెప్పారు, చూద్దాం ఏంటి, ఆడియో ప్రాబ్లమా? చాట్ బాక్స్ భగవాన్ గారు, గుడ్ మార్నింగ్ లీడర్, అటెండ్ విత్ మై టీమ్ మణికంఠ. ఓకే ఓకే, సూపర్ 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 సార్ భగవాన్ గారు, దట్స్ వై యు ఆర్ స్టార్ డైరెక్టర్, థ్యాంక్ యూ. ఫైన్. సో ఇది ఫాలో అవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో కొంచెం జాగ్రత్తగా ఈ 40 మినిట్స్ ఎవరైతే జాయిన్ అయిన తర్వాత, సార్ మేము వెస్టీజ్ లో జాయిన్ అయ్యాము, ప్రొడక్ట్స్ వాడుతున్నాము, మాకు నెక్స్ట్ ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మేము ఏం చేస్తే విల్ గెట్ సక్సెస్, మేము ఏం చేస్తే విల్ గెట్ మనీ, ఓకే, మాకు డబ్బులు వస్తాయి, మేము ఏం చేస్తే మాకు వస్తాయి అనే వాళ్ళకి దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ పీపుల్ హ్యావ్ టు డూ. ఇది మీరు చేస్తే యు ఆర్ 100% సక్సెస్, నో డౌట్. ఓకే, సో ఏం చేయాలి సార్? వెరీ సింపుల్ అండి. ఏం చేయాలి అంటే దేనికైనా కూడా కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, అంటే కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో అది కనుక మనం ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ యూల్ గెట్ ద సక్సెస్. వాట్ ఈస్ దట్ వన్? చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటంటే కన్జూమ్. కన్జూమ్ అంటే ఏంటంటే మనం తీసుకోవడం అనమాట. వాట్ ఎవర్ ద మన వెస్టీజ్ లో ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయో, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అది మీరు పేస్ట్ అనుకోండి, సోప్ అనుకోండి, షాంపూ అనుకోండి, లేదా మన వెస్టీజ్ సప్లిమెంట్స్ అనుకోండి, ఓకే, వాట్ ఎల్స్, మీరు అంటే బ్రేక్ఫాస్ట్ సెరల్స్ అనుకోండి. కన్సూమింగ్ అనమాట. మీరు బ్రేక్ఫాస్ట్ సెరల్స్ తింటే మీకు దాని టేస్ట్ ఏంటో తెలుస్తుంది, మీరు తినకపోతే మీకేం తెలియదు, రైట్? సో లైక్ దట్ ఇక్కడ ఏం చేయాలి అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని యూ హ్యావ్ టు యూజ్ ఇట్ అండి. 100% ఫస్ట్ మీరు ఏం చేయాలి, యూజ్ చేయాలి. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేశారు అనుకుంటున్నాను. దేర్ ఆఫ్టర్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫీల్ ఇట్. ఇఫ్ యూ ఫీల్ గుడ్ అండి, దెన్ ఓన్లీ, ఇఫ్ యూ ఫీల్ గుడ్ ఓన్లీ, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీకు చెప్పాను బ్రేక్ఫాస్ట్ సెరల్ తీసుకున్నారు, మీరు యూజ్ చేశారు అంటే ఐ మీన్ తిన్నారు, మీకు నచ్చింది, దెన్ ఓన్లీ యూ జస్ట్ ప్రమోట్ దెమ్. అంటే మీకు చెప్పుంటారు ఆల్రెడీ మీ అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఏం చెప్పుంటారంటే మీకు నచ్చితే 6 మెంబర్స్ కి రెఫర్ చేయమని ఉంటారు, నచ్చకపోతే వదిలేమని ఉంటారు. సో అదే చెప్తున్నానండి, మీకు నచ్చితే రిఫర్ చేయండి, నచ్చకపోతే వదిలేసేయండి. డోంట్ ఫోర్సబిల్లీ రిఫర్ ద థింగ్స్ అనమాట. మీకు నచ్చకుండా ఏది రిఫర్ చేయకండి, రైట్? సో మీకు నచ్చకుండా రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మీ ఫ్రెండ్కి కూడా నచ్చదు, ఆర్ మీ రిలేటివ్ కూడా నచ్చదు, అనవసరంగా మీ ఫేస్ వాల్యూ పోతుంది. సో దట్స్ వై మీకు ఏదైతే నచ్చుతుందో అదే మీరు రెఫర్ చేయండి. దట్స్ వై ఇక్కడ బ్రాకెట్ లో చూడండి, ఇఫ్ యూ ఫీల్ గుడ్ దెన్ ఓన్లీ, మీకు నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. డోంట్ డూ ఫోర్సబిల్లీ, ఓకే? సో ఏం చేయమంటున్నారు, షేర్ ఇట్ అంటున్నారు, ఓకే? ఎవరో నగేష్ అంట, డ్రా చేయొద్దండి ప్లీజ్, ఓకే? నగేష్ డ్రా చేయొద్దు ప్లీజ్, చాలా మంది ఉన్నారు సెషన్ లో. యా, సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, కంపెనీ చెప్పేది ఏంటంటే యూజ్ ఇట్, ఫీల్ ఇట్, మీకు నచ్చితే యూ జస్ట్ షేర్ ఇట్. ఎవరికి షేర్ చేయాలి, ఎలా షేర్ చేయాలి అది నేను మళ్ళీ చెప్తాను, ఓకే? దాని తర్వాత ఏమైంది, టీకే మనం ప్రొడక్ట్స్ కొన్నాము, ఓకే, యూజ్ చేసాము, బాగున్నాయి, ఇప్పుడు నేను షేర్ చేయాలి, ఎలా షేర్ చేయాలి, రైట్? సో ఏం చెప్తుంది కంపెనీ అంటే, ఎనీథింగ్ అంటే మీరు ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకైనా వెళ్ళండి, దీస్ ఆర్ ద ఫండమెంటల్ స్టెప్స్, ఓకే? మీరు దేనిలోకి వెళ్ళినా కూడా దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్ స్టెప్స్, ఇది ఫాలో అవ్వాల్సిందే మీరు, రైట్? నగేష్ సారీ సార్, ఓకే అమ్మా, రైట్. సో ఏం చేయాలి అని అంటే ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ప్రకారం మనం వెళ్ళాలి, ఒక సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఏం చేయాలంట, మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. సో 6 మెంబర్స్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదండి, ఓకే? వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ప్రిపేర్ అ లిస్ట్. మీ కాంటాక్ట్స్ ఎవరు ఉన్నారు, మీ లిస్ట్ ఏంటి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్, మనం ఎవరికి చెప్పాలి అనుకున్నా కూడా డెఫినెట్లీ విల్ డూ అనమాట. ఏం చేస్తాం, ఇప్పుడు పెళ్లికి ఎవరైనా పిలవాలన్నప్పుడు ర్యాండమ్ గా ఫోన్ చేయం. వాట్ విల్ డూ, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, ఆ లిస్ట్ లో ఎవరికి కాల్ చేసామో వాళ్ళకి మనం ఇన్విటేషన్ ఇచ్చామా లేదా, పెళ్లికి రమ్మని చెప్పామా లేదా అని చెప్పి టిక్ పెట్టుకుంటూ ఉంటాం. సో దిస్ ఇస్ ఆల్సో సేమ్ థింగ్ అండి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దేర్ ఆఫ్టర్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గివ్ ఎ వెరీ గుడ్ ఇన్విటేషన్, ఓకే? సో మంచి ఇన్విటేషన్ ఇవ్వాల్సి వస్తుంది, రైట్? దేర్ ఆఫ్టర్ వాళ్ళు మీటింగ్ వస్తారు, మీటింగ్ వింటారు, రైట్? దాని తర్వాత ఎప్పుడైతే మీ కింద ఒక 6 మెంబర్స్ వస్తారో ఆటోమేటికల్లీ ఒక టీమ్ ఫామ్ అవుతుంది. సో యూర్ వర్కింగ్ టుగెదర్, టీమ్ తో పనిచేస్తారు. దేర్ ఆఫ్టర్ ఫాలో అప్, ఓకే? ఒక సెషన్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ యూ హావ్ టు ఫాలో అప్ అండి. మీరు ఫాలో అప్ మిస్ అయింది అని అంటే గనక మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఏంటంటే
పర్సన్ ని మీటింగ్ కి తీసుకొస్తారు, కానీ ఆ పర్సన్ వినేసి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఫాలో అప్ చేయరు. అండ్ అట్ ద సేమ్ టైం ఒకరిని ఫాలో అప్ చేస్తే ఇంకోళ్ళు ఫాలో అప్. టీమ్ అంటే చాలా మంది ఉంటారండి. యూ హావ్ టు ఫాలో అప్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అట్ ద సేమ్ టైం యూ హావ్ టు కమ్యూనికేట్ విత్ యువర్ అప్లైన్ అనమాట. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళతో కూడా మాట్లాడాలి, మీరు ఎవరైతే జాయిన్ చేయించారో వాళ్ళతో కూడా మాట్లాడాలి. పర్ఫెక్ట్ గా మీరు ఫాలో అప్ చేయగలిగితే డీల్ డన్, అయిపోయిందండి. సో సింపుల్. మీకు 6 స్టెప్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇందులో మీరు ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. ఏమంటే మీరు ఆల్రెడీ ప్రొడక్ట్స్ కొన్నారు, యూజ్ చేశారు, ఫీల్ అయ్యారు, మీకు నచ్చాయి. కాబట్టి ఐ హోప్ ఆల్మోస్ట్ 36 మెంబర్స్ ఈ సెషన్ లో ఉన్నారు అనుకుంటున్నాను. ఐ హోప్ everyone is enjoying the products. Let me take 1 or 2 testimonies regarding the product అండి. ఒక్కసారి నేను లోవర్ ద హ్యాండ్ చేసేస్తున్నాను. టెస్టిమోనీ కోసం ఎవరిదన్నా హ్యాండ్ రైస్ చేయమని చెప్తాను. సో ఐ వాంట్ 1 or 2 persons to know about the product అండి. ఇఫ్ ఎనీ న్యూ కమర్స్, హౌ టు ఇన్వైట్ పీపుల్ కి ఫస్ట్ సెషన్ కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? హౌ టు ఇన్వైట్ అనే సెషన్ కి ఫస్ట్ టైం, అంటే ఇవాళ ఫస్ట్ సెషన్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తారా? హ్యాండ్ రైస్. వెరీ గుడ్. సంతోష్, బాలాజీ, అశోక్. ఓ వెరీ గుడ్, చాలా మంది ఉన్నారు కొత్త వాళ్ళు. ఫైన్. కమింగ్ టు ఐ కమ్ డౌన్. లైక్ ఎవరంటే ఫస్ట్ సంతోష్ అంట. సంతోష్ అన్మ్యూట్ చేశాను. సంతోష్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? సంతోష్, ఇక్కడ నాకు పేరు ఉంది, మీరు ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. సంతోష్ చెప్పండి, ప్రొడక్ట్స్ యూజ్ చేశారా? యూజ్ చేశాను. ఓకే, ఎలా ఉన్నాయి? బాగున్నాయి. మీకు నచ్చిన 2 ప్రొడక్ట్స్ చెప్పండి. వైటింగ్ టూత్ పేస్ట్, ఫేస్ వాష్. ట్రూమన్ ఫేస్ వాష్ నచ్చింది మీకు, వైటింగ్ టూత్ పేస్ట్ నచ్చింది. yes sir. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రైట్, బాలాజీ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. బాలాజీ గారు అన్మ్యూట్. హలో బాలాజీ గారు, సార్ ఎక్కడి నుంచి సార్? పెనుగొండ సార్. మేము పెనుగొండ. సార్ చెప్పండి సార్, ప్రొడక్ట్స్ నచ్చాయా? నచ్చినాయి సార్. నేను కాన్ఫరెన్స్ వాడుతున్నానండి. ఓకే, అవి కూడా చాలా బాగుందండి అది. ఓకే. అండ్ గెనోడర్మా టూత్ పేస్ట్ ఉంది కదండి. అవును సార్, అవును సార్. అది కూడా వాడుతున్నా. సూపర్. ఇంచుమించు నేను ఒక 10 ప్రొడక్ట్స్ వరకు వాడుతున్నానండి. సూపర్ సార్, సూపర్. సో మీకు నచ్చాయి ప్రొడక్ట్స్? చాలా బాగా నచ్చాయండి. నేను కూడా రెఫర్ చేశాను మా ఫ్రెండ్స్ కూడా. రైట్ సార్. ఇప్పుడు ఇంకొంచెం బ్యూటిఫుల్ వేలో ఎలా రెఫర్ చేయాలి, మీకు ఇంకా బాగా రెస్పాన్సెస్ ఎలా రావాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి సార్, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇది. ఓకే సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. యా, సో ఫైన్ అండి, రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. సో ఎవ్రీవన్ 36 మెంబర్స్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో 36 మెంబర్స్ ఎవ్రీవన్ హాస్ యూజ్డ్ ద ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆసమ్, అవుట్ స్టాండింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు తెలియాల్సిందల్లా ఏంటి అని అంటే నెక్స్ట్ స్టెప్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే చెప్పాను కదా, ఇక్కడ చాలా మందికి ఏంటంటే ప్రోడక్ట్ యూజ్ చేయడం తెలుసు, వాట్ నెక్స్ట్ అనేది తెలియదు. ఏమంటే డిఫరెంట్ వేస్ లో చేయడం వల్ల ఏంటంటే చాలా మంది ఈ సిస్టమ్ లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకే ఇది మనకు సెట్ అవ్వదు, ఇది మనకు వర్కౌట్ అవ్వదు, దీన్ని మనం చేయలేము, ఇది మన వల్ల కాదు అని చెప్పి క్విట్టే వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అని అంటే బికాస్ యూ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఇన్ అ రైట్ వే. మీరు కరెక్ట్ గా చేయట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ అవుతాయి. రైట్, సో దట్స్ వై నేను చెప్తాను, ఇలా చేసి చూడండి, 100% యూ ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ సక్సెస్ రేట్ అండి. రైట్, వాట్ వీ హావ్ టు డూ, మేక్ ఎ లిస్ట్, ఇన్విటేషన్. ఈ 2 స్టెప్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో యా, ప్రిపరేషన్ ఆఫ్ కాంటాక్ట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. మీ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ ని బేస్ చేసుకొని కాంటాక్ట్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇస్ వెరీ సింపుల్ అండి. దీన్నే మనం ఫ్రెండ్స్ లిస్ట్ అంటాం. అంటే ఎఫ్ అంటే ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. రైట్, సో ఫ్రెండ్స్ నేమ్స్, వాళ్ళ మొబైల్ నెంబర్స్ అన్ని ఒక చోట రాసుకోవాలి. ఫస్ట్ ఒక బుక్ తీసుకొని ఒక పేజ్ తీసుకుంటే ఈ పేజ్ లో మీ ఫ్రెండ్స్ అందరి నేమ్స్ ఉంటాయి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ రిలేటివ్స్ అన్నమాట. సో రిలేటివ్స్ అంటే అమ్మ తరపు చుట్టాలు, నాన్న తరపు చుట్టాలు. రైట్, అంటే మీ అమ్మమ్మ వాళ్ళు వస్తారు, తాతయ్య వాళ్ళు వస్తారు, బాబాయ్ వాళ్ళు వస్తారు, పిన్ని వాళ్ళు వస్తారు, మామయ్య వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. సో రిలేటివ్స్ అందరినీ ఒక పేజ్ లో రాసుకోండి. సో రిలేటివ్స్ అంతా ఒక పేజ్ లో వచ్చేస్తారు, వాళ్ళ నేమ్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ ఎవరు, ఇన్స్టిట్యూషన్స్. మనం చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్టిట్యూషన్స్ లో మనం చదివే ఉంటాం. అది 10th కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, వాట్ ఎవర్ అండి. మనం ఎక్కడెక్కడ చదువుంటాము, ఎక్కడెక్కడో మనకి ఫ్రెండ్స్ ఉంటారు. సో మీ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ఫ్రెండ్స్ ని, అలాగే మనం కోచింగ్ సెంటర్స్ కి వెళ్తూ ఉంటాం, ఎంసెట్ కోచింగ్ అని, లేదంటే సి ప్రోగ్రామింగ్ అని చెప్పి చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా వెళ్తూ ఉంటాం.
సో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళామో అక్కడ కూడా ఎవరైతే మీకు పరిచయం అయ్యారో ఆ ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ కూడా మీరు లిస్ట్ ఒక పేజ్ లో సపరేట్ గా రాసుకోండి. దేర్ ఆఫ్టర్ ఎంప్లాయీస్, మీరు ఒకవేళ కనుక జాబ్ చేస్తున్నట్టయితే మీకు ఎక్కడెక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో, ఓకే, మీ చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, మీరు ప్రీవియస్ గా వర్క్ చేసిన ప్లేస్ లో ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, మీ సర్కిల్లోని ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక పేజ్ లో రాసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చి నైబర్స్ అండి. సో మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఓకే, మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఉండి ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటే కనుక అక్కడ ఉన్న వాళ్ళు. సో ఎవ్రీవన్, ఎవరిని వదలొద్దు. నైబర్స్ అందరినీ కూడా ఒక చోట రాసుకోండి. దేర్ ఆఫ్టర్ డియర్ వన్స్. డియర్ వన్స్ అంటే ఏం చెప్తామంటే లైక్ వెరీ క్లోజ్ టు ఎవ్రీవన్ అన్నమాట. అంటే మనం రోజు వాళ్ళని చూస్తూ ఉంటాం కానీ వాళ్ళు మనం పెద్దగా పట్టించుకోము. ఐ కెన్ సే లైక్ మీకు మిల్క్ ప్యాకెట్స్ వేసే పర్సన్ కావచ్చు, మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇచ్చే పర్సన్ కావచ్చు, రైట్. మనం వెజిటబుల్స్ వెళ్ళే మార్కెట్ ప్లేస్ కావచ్చు, లేదంటే మన ఇంటి పక్కన ఉండే ఇంకేదైనా షాప్ కావచ్చు, రైట్. ఆర్ఎల్స్ చాలా అండి, చాలా అంటే మనకి పేపర్ వేసే పేపర్ బాయ్ కావచ్చు, లైక్ దట్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఏంటంటే మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు కూడా కాంటాక్ట్ లిస్ట్ లో మనకు ఉంటూ ఉంటారు. మన ఎలక్ట్రీషియన్ కావచ్చు, రైట్. వాళ్ళందరినీ ఒక చోట రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రేంజర్స్ అన్నమాట. స్ట్రేంజర్స్ అంటే ఏంటంటే లైక్ మీకు పెళ్లికి వెళ్ళారు, అక్కడ ఎవరో మీ దూరపు చుట్టం కనిపించారు. సో వీళ్ళకి మామయ్య కొడుకు అవుతారు, ఇక్కడ ఇలా ఇలా పరిచయం చేసుకుంటే మీ బాబాయ్కి పిన్ని కొడుకు అవుతారు అనేది పెళ్లిలో కొత్త కొత్త పరిచయాలు జరుగుతూ ఉంటాయి మీరు పెళ్లికి వెళ్ళినప్పుడల్లా. సో అలాంటి వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ అంతా కూడా చోట రాసుకోండి. అలాగే మీరు ట్రైన్ లో వెళ్తున్నప్పుడు, బస్ లో వెళ్తున్నప్పుడు పక్కనే పరిచయాలు జరుగుతూ ఉంటాయి. స్ట్రేంజర్స్ అన్నమాట, మనకి ఎవరు కూడా తెలియదు. సో అలాంటి కొన్ని పరిచయాలు జరుగుతూ ఉంటాయి. సో రైట్ ఇట్ డౌన్. అలాంటి నేమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా రాసుకొని పెట్టుకోండి. సో అలా మీకు ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 పేజెస్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో మీకు నేమ్స్ అన్ని కూడా, నేమ్స్ విత్ కాంటాక్ట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో ఇది ఫస్ట్ స్టెప్, ఇది మీరు రాసుకోవాలి. దిస్ ఇస్ ద రా మెటీరియల్ అండి. మీరు ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే మీకు సిమెంట్, ఇసుక, వాటర్ ఎలా కావాలో, మీరు వెస్టీజ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే దిస్ ఈస్ ద రా మెటీరియల్. మీకు ఇది రా మెటీరియల్. మీరు ఇది పెట్టుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు తప్ప వితౌట్ దిస్ వన్ యూ కాంట్ గెట్ సక్సెస్ అండి. ఓకే. సో మీ రా మెటీరియల్ ఏంటి? ఫస్ట్ దిస్ వన్, యూ జస్ట్ ప్రిపేర్ ఎ లిస్ట్. ఓకే, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఇలా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాట్ యూ హావ్ టు డూ అగైన్, నెక్స్ట్ స్టెప్. ఓకే, సో ఫైండింగ్ ద ప్రాస్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే అందరిని రాసుకున్నారు, అందులో హూ ఈజ్ సూటబుల్ టు దిస్ వన్. నేను ఎవరికి చెప్తే వాళ్ళు నా మాట విని వెస్టీజ్ లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేదా ఈ బిజినెస్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, లేదా వాళ్ళు షాప్ మార్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మాట మీద. ఓకే, సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దండి. ఓకే, బికాస్ ఎవ్రీవన్ ఈస్ నాట్ హ్యావింగ్ గోల్స్ అన్నమాట. అందరూ కూడా డ్రీమ్ ఓరియంటెడ్ గా, గోల్ ఓరియంటెడ్ గా పనిచేద్దాం అనుకోరు. ఇది ఎవరికి మీరు చెప్పాలి అని అంటే ఎవరికైతే నీడ్ ఉంది, మీలాంటి కోరిక ఎవరికి ఉంది, ఓకే, మీలాంటి మైండ్ సెట్ ఎవరికి ఉంది, లైక్ మైండెడ్ పీపుల్ అన్నమాట. మీలాగా ఎవరు ఆలోచిస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు వెస్టేజ్ లోకి? యూ నీడ్ టు ఎర్న్ సంథింగ్, యూ హావ్ టు డూ సంథింగ్. ఓకే, దానికోసం మీరు వెస్టేజ్ లోకి వచ్చారు. సో అలాంటి మైండ్ సెట్ ఎవరికి ఉంది, మీలాగా ఎవరు ఆలోచిస్తారో అలాంటి వాళ్ళని క్యాచప్ చేయండి. ఓకే, మీరు రాసుకున్న లిస్ట్ మొత్తంలో కూడా యూ హ్యావ్ టు ఫైండ్ ద పీపుల్ లైక్ దట్. ఓకే, మీలాంటి మైండ్ సెట్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ ని పట్టుకోండి. రైట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, సో దిస్ ఇస్ ద లిస్ట్ అండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఒక 12 మంది నేను తీసుకున్నాను. ఓకే, ఐ టుక్ 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్ లో కూడా అగైన్ నేను మళ్ళీ సెగ్రిగేట్ చేస్తున్నాను. అంటే ఈ 12 మెంబర్స్ లో కూడా ఎవరు ఎక్కడ అనేది మళ్ళీ ఆలోచిస్తున్నాను. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. చూడండి, హాట్ అని పడింది, హాట్ లిస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వామ్ అని పడింది, వామ్ లిస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కోల్డ్ అని పడింది, కోల్డ్ లిస్ట్ అని ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి హాట్ లిస్ట్, ఏంటి వామ్ లిస్ట్, ఏంటి కోల్డ్ లిస్ట్, ఒకసారి చూద్దాం. హాట్ లిస్ట్ అంటే సురేష్ వచ్చి నాకు హాట్ లిస్ట్ లో పడ్డాడు. సో వాట్ ఈస్ మీన్ బై హాట్ లిస్ట్ అంటే సింపుల్ అండి. హాట్ లిస్ట్ అంటే ఏం లేదు, ఎవ్రీవన్ నోస్ దట్ మీకు ఎవరైతే జాన్ జిగ్రీ ఉన్నారో, ఓకే, అంటే మీకు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో, అంటే ఒకటే ప్లేట్ లో తింటాం మేము ఫ్రెండ్స్, మేము ఒకటే దాగా ఉంటాం, ఒకటే షర్ట్ వేసుకుంటాం, ఇంకా వాడికి నేను నాకు వాడు అనే రేంజ్ లో ఎవరైతే ఉంటారో దట్ ఈస్ హాట్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వెన్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్ అబౌట్ దిస్ వన్ వెస్టేజ్ గురించో, లేదంటే షాప్ చేంజింగ్ దాని గురించో మీరు చెప్పినప్పుడు దే డోంట్ బాదర్ అబౌట్ ద కంపెనీ. అంటే వాళ్ళకి కంపెనీ ఏంటో తెలియదు, ప్రొడక్ట్స్ ఏంటో తెలియదు, ఏమీ తెలియదు. దే జస్ట్ బిలీవ్ ఆన్ యూ అన్నమాట. మిమ్మల్ని మాత్రమే ట్రస్ట్ చేస్తారు, మిమ్మల్ని మాత్రమే నమ్ముతారు. మిమ్మల్ని నమ్మి స్పాట్ లో దే విల్ చేంజ్ ద షాప్ అండ్ డూ ద బిల్లింగ్.
సో అలాంటి వాళ్ళని హాట్ లిస్ట్ అంటాం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే కంపెనీ కన్నా కంపెనీ ప్రొడక్ట్స్ కన్నా మిమ్మల్ని ఎక్కువగా బిలీవ్ చేస్తారు. అలాంటి వాళ్ళు హాట్ లిస్ట్ లోకి వస్తారు. ఓకే, అది మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా మీ బాగా క్లోజ్ గా ఉన్న మీ మామయ్య కావచ్చు, లేదా మీకు బాగా క్లోజ్ గా ఉన్న మీ తాతయ్య కావచ్చు, మీకు బాగా క్లోజ్ గా ఉన్న మీ పిన్ని కావచ్చు, లేదా బాబాయ్ కావచ్చు. ఓకే, వాళ్ళందరూ ఏంటంటే ఇఫ్ షీఈస్ టెల్లింగ్ సంథింగ్, నిజంగా ఇందులో ఏమైనా ఉందేమో. ఓకే, సో ఓకే నేను కంపెనీని పక్కన పెడితే నేను నిన్ను ట్రస్ట్ చేస్తాను అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు హాట్ లిస్ట్ లోకి వస్తారు. ఓకే, సో సురేష్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఈ కమ్స్ అండర్ హాట్ లిస్ట్. అతని కంపెనీ కంటే ముందు నన్ను ట్రస్ట్ చేస్తాడు. నేను చెప్పిన వెంటనే నాకు ఇమీడియట్ గా హీ విల్ ట్రాన్స్ఫర్ ద మనీ అండ్ యూ జస్ట్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్ అండ్ సెండ్ ఇట్ టు మీ హౌస్. నేను నీ కోసం మార్చుకుంటాను షాప్, నీ కోసం వాడతాను, ఐ డోంట్ నో అబౌట్ కంపెనీ అంటారు. అలాంటి వాళ్ళు హాట్ లిస్ట్ లోకి వస్తారు. అలాంటి వాళ్ళని ఫస్ట్ మీరు లాగిన్ చేసుకోవాలి. ఎందుకో చెప్తాను, రైట్? సో అగైన్ సూర్యం ఎవరు అంటే లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సూర్యం కూడా హాట్ లిస్ట్ లోకి వచ్చాడు. సూర్యం అంటే మేబీ మా మామయ్య, వెరీ క్లోజ్. నేను ఏం చెప్తే అది వింటాడు మా మామయ్య. సో మా మామయ్య కమ్స్ అండర్ హాట్ లిస్ట్. అగైన్ ప్రసాద్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఆల్సో మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఏం చెప్తే అది వింటాడు. హీ ఈజ్ మై 10th క్లాస్మేట్. సో నేనంటే బాగా ఇష్టం, నా గురించి బాగా తెలుసు, రైట్? ప్రసాద్ ఈజ్ ఆల్సో జాయిన్ ఇన్ హాట్ లిస్ట్. అండ్ వంశీ మైట్ బి మా బాబాయ్. నేనేం చెప్తే అది వింటారు. సో వంశీ కమ్స్ అండర్ హాట్ లిస్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లెట్ us సీ, మీకు హాట్ లిస్ట్ లో నలుగురు వచ్చి జాయిన్ అయ్యారు. మీ కింద నలుగురు వచ్చి బిల్లింగ్ చేశారు. సార్ వీళ్ళ వల్ల ఏమి అద్భుతాలు జరగకపోవచ్చు, కానీ వాట్ కెన్ డూ, సి మీకేం జరుగుతుంది తెలుసా? వన్స్ మీ కింద ఒక 4 బిల్డింగ్స్ అయ్యాయి, మీకు ఒక 400 పాయింట్స్ వచ్చాయి అంటే యూ విల్ బికమ్ ఫాస్ట్ స్టార్ట్. ఎప్పుడైతే మీరు ఫాస్ట్ స్టార్ట్ అవుతారో మీ కార్ కి, అంటే నేనేం చెప్తున్నా అంటే ఐమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, మన కార్ స్టార్టింగ్ లో ఉంది. యాక్చువల్లీ మీరు ఎప్పుడైతే వెస్టేజ్ లో జాయిన్ అయ్యారో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ యువర్ కార్ ఈస్ స్టార్టెడ్. మీరు ఇగ్నిషన్ స్టార్ట్ చేశారు, మీ కార్ స్టార్ట్ అయింది, అంతే తప్ప ముందుకెళ్ళట్లేదు. సో వెన్ హాట్ లిస్ట్ లో ఒక నలుగురు పడి బిల్డింగ్ చేస్తారో మీ కార్ కి ఫస్ట్ గేర్ పడుతుంది. ఎప్పుడైతే మీ కార్ కి ఫస్ట్ గేర్ పడుతుందో కార్ విల్ టేక్ ఎ మూమెంట్, కార్ మూవ్ అవుతుంది, ముందుకెళ్తుంది. ఓకే, సో దిస్ మూమెంట్ విల్ టేక్స్ ప్లేస్ అండి. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు యూ. ఓకే, ఇట్ విల్ గివ్ సమ్ కాన్ఫిడెన్స్ టు యూ. అచ్చా నేను వెస్టేజ్ లోకి వచ్చాను, జాయిన్ అయ్యాను, రైట్? ఐ డిడ్ సమ్ బిల్డింగ్, ఐ బికేమ్ ఫాస్ట్ స్టార్ట్, నేను ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను. ఓకే, సో కంపెనీ విల్ రికగ్నైజ్ యూ విత్ 750 రూపీస్ ఓచర్ ఇస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంతో కొంత అమౌంట్ పడుతుంది. with that amount, with that voucher, you'll get some confidence and to move forward. Okay, what next step enti? So next step is warm list ante simple ande, like ramesh is my friend. Let us take an example. Ipudu job chestanu, ramesh is my btech friend. ఎప్పుడో వీకెండ్స్ లో కలుస్తూ ఉంటాం, either సాటర్డే సండే అలా వచ్చినప్పుడు we used to meet. అంటే వారంలో ఎప్పుడో ఒకసారి I used to meet that person. ఓకే, సో అంత హాట్ కాదు, అంత బాగా క్లోజ్ కాదు, అలా అని చెప్పి చాలా దూరం కూడా కాదు. సో వీక్లీ వన్స్ అయితే కలుస్తాం. సో దట్ పర్సన్స్ విల్ కమ్స్ అండర్ వార్మ్ లిస్ట్ అండి. సో రమేష్ కమ్స్ అండర్ వార్మ్ లిస్ట్. సో కార్తిక్ కమ్స్ అండర్ వార్మ్ లిస్ట్. పవన్ కమ్స్ అండర్ వార్మ్ లిస్ట్. అండ్ గోవింద్ కమ్స్ అండర్ వార్మ్ లిస్ట్. అలాంటి వాళ్ళందరినీ ఒక చోట కేటగిరీలో పెట్టుకున్నాను. ఈ వార్మ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే యూ షుడ్ గివ్ ఏ గుడ్ ఇన్విటేషన్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మాత్రం ఖచ్చితంగానండి మీ ఇన్విటేషన్ తర్వాత ఎవరి దగ్గరికి అయితే తీసుకెళ్లి ప్రెజెంటేషన్ ఇస్తారో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద లాగిన్స్ హియర్. వార్మ్ లిస్ట్ లో మీరు ఖచ్చితంగా మంచి ఇన్విటేషన్ ఇస్తేనే వాళ్ళు మీటింగ్ కి వస్తారు, ప్రెజెంటేషన్ వింటారు, దెన్ దే విల్ జాయిన్ ఇన్ దిస్ వెస్టేజ్. అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డిఫరెంట్ గా ఉంటుంది సినారియో. యూ కాంట్ బిలీవ్ దిస్. మీరు అనుకుంటున్న హాట్ లిస్ట్ కంటే హాట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మీకోసం జాయిన్ అవుతారు. బట్ హూఎవర్ కేమ్, రైట్, వార్మ్ లిస్ట్ లో కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళే మీ బిజినెస్ ని చాలా సీరియస్ గా చేస్తారు. దే విల్ టేక్ యువర్ బిజినెస్ టు నెక్స్ట్ లెవెల్ అండి. యూ కాంట్ ఇమాజిన్ దట్ వన్. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతారు, రైట్? సో ఇక్కడ మనం జాగ్రత్తగా రోల్ తీసుకోవాల్సి ఉంటుంది, రైట్? కోల్డ్ లిస్ట్ అంటే చెప్పాను కదండి, ఎక్కడో పరిచయం అవుతారు, అంటే వాళ్ళని ఎప్పుడో ఒకసారి, అంటే మనం ట్రైన్ లో కలిసామో, బస్ లో కలిసామో, లేకపోతే ఆర్ఎల్స్ పెళ్లిలో ఎక్కడైనా కలిసామో తెలియదు, చాలా దూరం అన్నమాట. సో అలాంటి వాళ్ళందరూ కూడా కోల్డ్ లిస్ట్ లోకి వస్తారు. జోష్నా కమ్స్ అండర్ కోల్డ్ లిస్ట్ అండ్ మహేష్ కమ్స్ అండర్ కోల్డ్ లిస్ట్, రవి కమ్స్ అండర్ కోల్డ్ లిస్ట్. మన లిస్ట్ అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో హాట్ లిస్ట్ అయిపోయింది, మనం ఆల్రెడీ జాయిన్ చేసాం, బిల్లింగ్ చేయించాం. సో వార్మ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి, కోల్డ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి ఎలాగా మనం ఇన్విటేషన్ ఇవ్వాలి, ఎలా ఇస్తే మన ఇన్విటేషన్ వర్కౌట్ అవుతుంది, దే కెన్ టేక్ ద ప్రొడక్ట్స్, దే కెన్ డూ ద బిల్లింగ్స్, ఎలా అనేది ఒకసారి చూద్దాం, రైట్? సో హౌ టు ఫాలో అప్ ఫర్ వార్మ్ లిస్ట్ అండ్ కోల్డ్ లిస్ట్, రైట్?
సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వార్మ్ లిస్ట్ కి కోల్డ్ లిస్ట్ కి మనం ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, అప్రోచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్విటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ టూ కేటగిరీస్. వార్మ్ లిస్ట్ అండ్ కోల్డ్ లిస్ట్ లో ఎవరైతే ఉంటారో వీళ్ళకి అప్రోచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇన్విటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ. ఈ మూడు మీరు కరెక్ట్ గా చేశారనుకోండి, నో డౌట్ ఈ మూడు లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ కింద లాగిన్ అయిపోతారు. సో అప్రోచ్ ఎలా ఉండాలి? అప్రోచ్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్, అప్రోచ్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్. సో మీరు ఎవరైతే వార్మ్ లిస్ట్ లో ఉన్న మీ వీకెండ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తారో, సో మీరు వీకెండ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తారు అంటే నేను ఫోన్ లో మాట్లాడినా కలిసినా కూడా మీరు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. లెట్ us take an ఎగ్జాంపుల్, నేను ఫోన్ లో చెప్తున్నాను. ఫోన్ లో మనం మాట్లాడినప్పుడు మీరు ఫ్రెండ్ కి ఈ ఆపర్చునిటీ గురించి షేర్ చేసేటప్పుడు మీ వాయిస్ లో చాలా మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది అని అంటే, వెన్ యూ యూజ్ ద ప్రోడక్ట్. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ ని వాడతారో దెన్ ఓన్లీ మీ వాయిస్ లో బేస్ వస్తుంది, ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దిస్ కాన్ఫిడెన్స్ విల్ కమ్ విత్ యువర్ కన్సంప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండి. మీరు ప్రోడక్ట్ వాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ప్రోడక్ట్ వాడకపోతే మీకు కాన్ఫిడెన్స్ రాదు. సో ఓకే, సో అప్రోచ్ పీపుల్ విత్ కాన్ఫిడెన్స్ అంటే లెట్ us take an example, I'll tell you ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది, I'll tell you. సో ఇన్విటేషన్, ఓకే, సో ఇన్విటేషన్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ఎట్లా ఉండాలి మీ ఇన్విటేషన్ అంటే, ఇట్ షుడ్ బి లైక్ ఎ మ్యాగ్నెట్ అండి. అంటే ఒక మ్యాగ్నెట్ ఐరన్ ని ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో మీ ఇన్విటేషన్ కూడా వాళ్ళని అలా మీటింగ్ కి తీసుకొచ్చేలా ఉండాలి. సో యువర్ ఇన్విటేషన్ షుడ్ బి లైక్ ఎ మ్యాగ్నెట్. వాళ్ళ మీటింగ్ వచ్చేలా ఉండాలి మీ ఇన్విటేషన్. అంటే ఎలా పిలవాలి, సో అదే మీకు కొత్త కాదండి, ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి నేను ఒకటి చెప్తాను, అంటే ఎలా పిలవాలి అనేది. ఫార్మ్ టెక్నిక్ అంటాం దీన్ని. సో వాట్ యాక్చువల్లీ ద ఫార్మ్ టెక్నిక్ చూద్దాం. సో ఈ ఫార్మ్ టెక్నిక్ యూజ్ చేసి కనుక మీరు ఇన్వైట్ చేయగలిగితే ఆటోమేటికలీ ద థింగ్స్ విల్ వర్కౌట్ అండి. అంటే వాళ్ళ మీటింగ్ వచ్చేదానికి 100% ఛాన్స్ ఉంటుంది, రైట్? సో వాట్ ఈస్ దట్ ఫార్మ్ టెక్నిక్ అంటే, FORM. ఫార్మ్ టెక్నిక్ అంటే ఏంటంటే, ఎఫ్ అంటే ఫ్యామిలీ, ఓ అంటే ఆక్యుపేషన్, ఆర్ అంటే రిక్రియేషన్, ఎం అంటే మనీ మెసేజ్. సో ఎక్స్క్యూజ్ మీ, సో వెన్ ఎవర్ యూ గివ్ ఏ కాల్ టు యువర్ ఫ్రెండ్ అండి, మీ ఫ్రెండ్ కి ఎవరన్నా మీరు కాల్ చేసి ఈ ఆపర్చునిటీ గురించి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు వాట్ యూ హావ్ టు డూ అంటే, సో ఫస్ట్ థింగ్ అన్ని ఫస్ట్ ది ఎఫ్ ఫర్ ఫ్యామిలీ ఏదైతే ఉందో అది అందరూ కామన్ గా చేసేది, నేను సపరేట్ గా చెప్పేది ఏం లేదు. వెన్ యూ గివ్ ఏ కాల్ టు యువర్ ఫ్రెండ్, డెఫినెట్లీ ఆస్క్ అబౌట్ అవర్ ఫ్యామిలీ. సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, లేదంటే పిల్లలు ఎలా ఉన్నారు, యూస్ టు ఆస్క్ దిస్ అనమాట. కుశల సమాచారం అంటాం అనమాట. సో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం అడుగుతాం అనమాట. సో అడిగిన తర్వాత దెన్ వి స్టార్ట్ డిస్కషన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాలంటే, వెన్ ఎవర్ యూ గివ్ ఏ కాల్, వెదర్ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళు ట్రాఫిక్ లో ఉన్నారా, ఇన్ దట్ టైం వాళ్ళు ట్రాఫిక్ లోనో డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మీరు ఇచ్చే కాల్ అండ్ ఇన్విటేషన్ ఏదైతే ఉందో ఇట్ వోంట్ వర్కౌట్ అండి. మీరు ఆ టైంలో ఇన్విటేషన్ ఇవ్వద్దు. సో వెన్ ఎవర్ మీరు ఈ ఆపర్చునిటీ షేర్ చేద్దాం అనుకున్నప్పుడు, కాల్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ దట్, ఒక 5 to 10 minutes నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఆర్ యూ ఫ్రీ? సో ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అంటే యూస్ జస్ట్ స్టార్ట్. ఓకే, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి చూసుకోండి. వాళ్ళు నిజంగా ఫ్రీగా ఉంటే కనుక దెన్ యూ స్టార్ట్ లైక్ టాకింగ్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. ఏమని చెప్తారు, ఫస్ట్ ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పని అడుగుతారు, మీకు తెలిసిందేది. సో ఫ్యామిలీ గురించి మనం మాట్లాడతాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆక్యుపేషన్. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్, ఓకే, అతను జాబ్ చేస్తున్నట్టయితే గనక వాట్ యాక్చువల్లీ యూ లాస్ట్, జాబ్ ఎలా ఉంది, కోవిడ్ టైంలో జాబ్స్ ఎట్లా ఉన్నాయి, సాలరీస్ ఎట్లా వస్తున్నాయి, నీ జాబ్ ఎట్లా ఉంది, హెక్టిక్ గా ఉందా, అంటే లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నావా, జాబ్ లో పిండేస్తున్నారా, వాట్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్లీ నీ జాబ్ ఎలా ఉంది, యూ లాస్ట్. ఎందుకు అడుగుతున్నాం ఇదంటే, వెన్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ మీకు ఒక హాట్ బటన్ దొరుకుతుంది. సో ఎక్కడ ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఆస్కింగ్, సి ఫస్ట్ ఫ్యామిలీ గురించి అడిగావు, ఎలా ఉన్నారు. సపోజ్ హీస్ టెల్లింగ్ దట్ మా మదర్ కొంచెం ఈ మధ్య షుగర్ అటాక్ అయింది, ఆవిడ హెల్త్ కండిషన్ బాగాలేదు. సో యు జస్ట్ అదొకటి మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్, కమింగ్ టు ఆక్యుపేషన్, జాబ్ ఎలా ఉంది. సో హీ టోల్డ్ దట్ జాబ్ చాలా హెక్టిక్ గా ఉంది, ఉన్న జాబ్ కంటే ఎక్కువగా వర్క్ చేయించుకుంటున్నారు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఈ జాబ్ చేయడం నా వల్ల కావట్లేదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు సరిపోవట్లేదు, చాలా కష్టంగా ఉంది. సో దీస్ కైండ్ ఆఫ్ టాపిక్ నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా నీకు ఒక క్లూ ఉంది, ఓకే, ఇక్కడ కూడా నీకు ఒక హాట్ బటన్ ఉంది. అగైన్ రీక్రియేషన్, సపోజ్ అతను ఫ్యామిలీ బాగుంది అన్నాడు, ఆక్యుపేషన్ బాగుంది అన్నాడు, నా జాబ్ నాకు బాగానే ఉంది, ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ అన్నాడు.
రీక్రియేషన్ అంటే ఏంటంటే, సార్ జాబ్ బానే ఉంది, ఈ మధ్య కాలంలో ఏదైనా ట్రిప్కి వెళ్ళారా, సరదాగా ఏదైనా వెకేషన్కి వెళ్ళారా, లైక్ అంటే గోవాకి ఏమైనా వెళ్ళారా, సరదాగా రిసార్ట్స్కి ఏమైనా వెళ్తున్నారా, లేదంటే ఫారెన్ ట్రిప్కి ఏమైనా వెళ్ళొచ్చారా. సో దెన్ హీల్ టెల్ దట్, లేదండి అంత టైం ఎక్కడ దొరుకుతుంది మనకి, బయటకు వెళ్ళే అంత ఇది లేదు. ఓకే, ఇక్కడ మీకు హాట్ బటన్ దొరుకుతుంది బికాస్ విత్ అవర్ ట్రావెల్ ఫండ్. సో వీఆర్ గోయింగ్ టు లైక్ మంచి మంచి ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం విత్ అవర్ ట్రావెల్ ఫండ్ అనమాట. మీకు ఇక్కడ కనుక రీక్రియేషన్ మిస్ అవుతుంటే కనుక ఇక్కడ మీకు ఒక హాట్ బటన్ దొరుకుతుంది, మన దగ్గర ఏముంది అనేది మీకు తెలుసు. ట్రావెల్ ఫండ్ తోటి మనం ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటాం. యూ కెన్ గివ్ దిస్ మెసేజ్. సో రీక్రియేషన్ తర్వాత ఏం చేయాలి, ఇదంతా చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ద మనీ మెసేజ్. మనీ మెసేజ్ అంటే ఏంటి అని అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వెన్ ఎవర్ ఈజ్ టెల్లింగ్ ఎక్కడైనా ఆక్యుపేషన్ దగ్గర నేను చేసేదానికి నాకు సరిపోవట్లేదు, యూ కెన్ గివ్ మనీ మెసేజ్. నా దగ్గర ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నా దగ్గర ఒక పార్ట్ టైం జాబ్ ఇన్కమ్ ఉంది, లేదా నాకు దగ్గర పార్ట్ టైం బిజినెస్ ఇన్కమ్ ఉంది. సో ఇది మీరు మనీ మెసేజ్ ఇవ్వగలుగుతారు. అగైన్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో మదర్ కి బాగాలేదు, షుగర్ అటాక్ అయింది, మీ దగ్గర అద్భుతమైన హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, యూ కెన్ రికమెండ్ దిస్ సప్లిమెంట్స్. ఓకే, సో లైక్ దట్ మీరు కాల్ చేసినప్పుడు మాట్లాడే ప్రాసెస్ లో ఎక్కడో ఒక చోట మీకు హాట్ బటన్ దొరుకుతుంది. ఆ హాట్ బటన్ తోటి మీరు వాళ్ళకి ఈ బిజినెస్ ఆపర్చునిటీని షేర్ చేస్తారు. సో ఈ ఫార్మ్ టెక్నిక్ కొద్దిగా ఫాలో అవ్వండి వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ ఏ కాల్. ఇది కాల్లో కావచ్చు, మీరు డైరెక్ట్ గా కలిసినా కూడానండి. డోంట్ టెల్ ఇట్ ఇన్ రోడ్ అండి. ఎవరన్నా ఫ్రెండ్ కలిసాడు రోడ్ మీద కలిస్తే ప్రాబ్లం, నేను చాలా మందిని చూసాను అన్న. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతారంటే, జాయిన్ అవ్వగానే నలుగురు చెప్పమన్నారు కదా అని చెప్పేసి రోడ్డు మీద ఫ్రెండ్ కనపడితే వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి, నేను వెస్టీజ్ లో జాయిన్ అయ్యాను, నేను ప్రొడక్ట్స్ కొన్నాను, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నువ్వు కూడా కొనుక్కో. సో వెన్ యూ టెల్లింగ్ ఆల్ దీస్ వేస్, నువ్వు ఇట్లా చెప్తానంటే ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఎందుకంటే వెన్ యూ ఆర్ నాట్ సీరియస్, వై దట్ పర్సన్ విల్ కమ్ అండ్ జాయిన్ అండ్ టేక్ ద ప్రొడక్ట్స్, ఎవ్రీథింగ్. ఇది జరగదు, వర్కౌట్ కాదు, రైట్? సో యూ షుడ్ బి లైక్, అది చెప్పే వేలో ఏమంటారంటే ఒక పద్ధతి ఉంటుందండి. సో వీ హ్యావ్ టు ఫాలో దట్ వన్. ఇఫ్ ఎట్ ఆల్ మీరు చూడండి, పెళ్లికి కూడా మీరు కరెక్ట్ గా పిలిస్తేనే, మీరు ఆ పద్ధతి ప్రకారం పిలిస్తేనే. ఇంటికి వెళ్ళి కొంతమంది అండి, మీరు ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇస్తేనే పెళ్లికి వస్తారు. మీరు ఫోన్ లో పిలిస్తే వాడు ఏమైనా ఇంటికి వచ్చి కార్డు ఇచ్చాడా, ఐ డోంట్ కమ్ అంటారు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్. అలా చెప్పాలి తప్ప, సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కూడా అంతే, ఫోన్ కాల్ చేస్తారు, కాల్ చేసి డైరెక్ట్లీ చెప్తారు, నేను వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను, ప్రొడక్ట్స్ కొన్నాను, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నువ్వు కూడా కొనుక్కో. దిస్ ఇస్ నాట్ ద వే అండి, ఇది కాదు కరెక్ట్ పద్ధతి. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్అవుట్. యూ జస్ట్ టేక్ ద అపాయింట్మెంట్ అండి. మీరు ఏం చేస్తున్నారు, ఇన్విటేషన్ వరకే మీ పార్ట్. మీకు ఏం తెలియదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, నువ్వు ఏం కొన్నావు అంటే, ఓ స్పిర్లినా కొన్నానంటావు, ఏదో హెయిర్ ఆయిల్ కొన్నానంటావు, ఒక సోప్ కొన్నానంటావు. యూ డోంట్ హ్యావ్ అంటే, వాడు ఏమంటారంటే, సరే ఏంటి స్పెషాలిటీ అంటాడు, అక్కడ కొనాల్సిన అవసరం నాకేంటి అంటాడు. నీకు ఎనఫ్ నాలెడ్జ్ లేదు, నీకు ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నీకు తెలియదు, నువ్వేదో నీకు తెలిసి తెలియక సగం సగం చెప్పేస్తావు. వాడేమంటాడంటే ఇది వర్కౌట్ కాదు అంటాడు సింపుల్ గా, రైట్? సో దట్స్ వై డోంట్ గో టు దట్ లెవెల్. అంటే మీరు ఏం చేయాలి అని అంటే, ఫాలో దిస్ వన్. నేను ఏం చెప్తున్నాను అది కరెక్ట్ గా ఫాలో అవ్వండి, దెన్ ద థింగ్స్ విల్ అబ్సల్యూట్లీ వర్కౌట్ అండి. మీకు 100% వర్కౌట్ అవుతుంది, రైట్? సో ఫార్మ్ టెక్నిక్ యూస్ చేయండి, ఇన్విటేషన్ మీరు ఇవ్వండి. సో ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. మీ ఇన్విటేషన్ కూడా జస్ట్ 2 minutes లో క్లోజ్ అయిపోవాలి. ఎక్కువగా సుత్తి కొట్టద్దండి. ఓకే, ఏంటంటే ఫోన్ చేసేసి ఒక 30-40 minutes ఎప్పుడు కూడా మీకు తెలిసిందంతా కూడా వాళ్ళకి రుద్దేయొద్దు, మీకు తెలిసిన వెస్టేజ్ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి చెప్పొద్దు. ఓకే, డోంట్ టెల్ ఎ వర్డ్ నేమ్ కాల్ వెస్టేజ్, అసలు మీ పదమే రాకూడదు. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి నేను చెప్తాను చూడండి. సో ఏం చేస్తానంటే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. నేను రమేష్ అనే పర్సన్ కి, నా ఫ్రెండ్ అండి, ఓకే, నా వార్మ్ లిస్ట్ లో ఉన్న ఫ్రెండ్, నేను అతనికి ఇన్విటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను రిలేటెడ్ టు వెస్టేజ్ బిజినెస్ కి సంబంధించి. సో అతనికి నేను ఏం చెప్తాను, సో నేను కాల్ చేశాను రమేష్ కి. సో హాయ్ రమేష్, ఎలా ఉన్నావు? ఫైన్. హీ టోల్డ్ దట్ నేను బాగున్నాను. రమేష్, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? హీ టోల్డ్ దట్ వాళ్ళు కూడా చాలా బాగున్నారు. రమేష్, ఎలా ఉంది నీ జాబ్, ఎలా ఉంటుంది? సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఈ మధ్య కోవిడ్ లో చాలా మంది జాబ్స్ తీసేశారంట. హౌ అబౌట్ యువర్ జాబ్, నీ జాబ్ ఎలా ఉంది? ఫైన్ ఇయర్, జాబ్ అయితే బాగానే ఉంది, కానీ హైక్స్ ఏం లేవంటున్నారు, మనకి శాలరీ హైక్ వచ్చే ఛాన్స్ లేదు. చాకరీ అయితే గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు కానీ, బట్ మనకి శాలరీ మాత్రం అనుకున్నంతగా ఏం రావట్లేదు. సో ఐఎమ్ లిటిల్ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ద శాలరీస్, అంత అనుకున్నంత శాలరీస్ ఏం రావట్లేదు అని చెప్పారు. దెన్ వాట్ ఐల్ టెల్, ఫైన్ రమేష్, రీసెంట్లీ నేను కూడా ఇదే ప్రాబ్లమ్ తో ఫేస్ చేస్తున్నాను, నాకు కూడా శాలరీ సరిపోవట్లేదు. సో దట్స్ వై వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్వర్ అని చెప్పి ఉన్నాడు,
అన్వర్ ఈస్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్, చాలా బాగుందంట. మన ఫ్రీ టైమ్ లో ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే వీ కెన్ గెట్ ఎ వెరీ గుడ్ ఇన్కమ్ అంట. హీఈస్ ఎర్నింగ్ ఆల్రెడీ 40,000 per month ఎర్న్ చేస్తున్నాడు. నాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేశాడు. కొంచెం నాకు నచ్చింది కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ పార్ట్ టైం జాబ్ బిజినెస్ అనేది అయితే ఉందో నాకు అది కొద్దిగా బాగా నచ్చింది. నేను చెయ్యాలి అనుకుంటున్నాను, నేను స్టార్ట్ చేశాను. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. బట్ అతను ఏదైతే నా ఫ్రెండ్ ఉన్నాడో హీఈస్ వెరీ జెన్యూన్ అండ్ ట్రస్ట్ వర్తీ పర్సన్. నాకు 40,000 పేఅవుట్ ఏదైతే ఇన్కమ్ వచ్చిందో అతనికి నాకు చూపించాడు. దాని తర్వాత నేను కూడా ఈ పార్ట్ టైం జాబ్ లో రీసెంట్ గా జాయిన్ అయ్యాను. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా అబౌట్ దిస్ వన్. ఒకవేళ నీవు కూడా ఇదే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నా అంటున్నావు కాబట్టి ఫ్రీ టైమ్ లో ఒక 1 hour నువ్వు వర్క్ చేసుకుంటే బాగుంటుంది. షల్ ఐ అరేంజ్ వన్ మీటింగ్ విత్ మై ఫ్రెండ్ అన్వర్? ఆర్ యూ ఓకే విత్ దట్? సో యా ఫైన్, నో ప్రాబ్లం. నువ్వు ఫ్రీ పార్ట్ టైం జాబ్ అంటున్నావు, 40,000 వరకు వస్తుంది అంటున్నావు కాబట్టి యూ జస్ట్ అరేంజ్ ద వన్ మీటింగ్ విత్ అన్వర్, నేను కలుస్తాను అని చెప్పేసి చెప్తారు. సో ఎప్పుడు మీట్ అవుదాం? నువ్వే ఒక డేట్ చెప్పు రమేష్ అని చెప్తాను. సో ఇస్ ఇట్ ఓకే దిస్ సండే బై 7 PM? యా, సండే 7 PM ఫైన్. నేను ఒకసారి అన్వర్ తో మాట్లాడుతాను. హీఈస్ అ వెరీ బిజీ పర్సన్. నేను ఒకసారి అన్వర్ తో మాట్లాడి 7 o'clock అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో విత్ దట్ 7 o'clock నేను తీసుకొని మళ్ళీ నీకు కన్ఫర్మేషన్ కాల్ ఇస్తాను. ఒకసారి మళ్ళీ